బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. పోసాని కృష్ణమురళిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ కూడా అయితే పోసాని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోగ్యం బాగలేదన్న కూడా అనంతపురం పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. హైదరాబాద్ లో పోసానిని అరెస్ట్ చేశారు. ఏపీ పోలీసులు మై హోమ్ బుజాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంకి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు పోలీసులు. మై హోమ్ బుజాలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురానికి ఏపీ పోలీసులు తరలించినట్టు సమాచారం. అయితే పోసాని ఇటీవల కాలంలో రాజకీయానికి దూరంగా ఉంటున్నట్టు కూడా ఆయన అనౌన్స్ చేశారు. అయితే రాజకీయాలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసిందంటూ అటు వైసీపీ అయితే ఆరోపిస్తుంది. మరోవైపు ఆరోగ్యం బాగలేదన్న కూడా అనంతపురం పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. పోసాని అరెస్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పుడు కూడా పోసాని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ప్రజెంట్ ఆయన అనంతపురానికి కూడా తరలించారంటున్నారు. పూర్తి వివరాలు ఏంటి? అధికం మొత్తం మీద చూస్తుంటే సినీ నటుడు అలాగే మాజీ ఎఫ్టీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళిని ఈ రోజు హైదరాబాద్ లో మై హోమ్ బిజ్జాలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని అనంతపురం పోలీసులు అదుపులో తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఆయనకు సంబంధించి కూడా సోషల్ మీడియాకి సంబంధించి కూడా అరెస్ట్ చేసినట్టు ఉంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టిన కేసుకు సంబంధించి కూడా పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆయన అరెస్ట్ కు సంబంధించి రాయచోటికి తీసుకెళ్లినట్టు మరొక వైపు సమాచారం అయితే అందుతుంది. అయితే ఎందుకు అరెస్ట్ చేశారనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సింది. అయితే పోలీస్ అధికారులు అయితే మాత్రం ఏదైతే పోసాని కృష్ణమురళి గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి అసభ్యకరంగా దూషించారు అనే దానికి సంబంధించి కూడా ఆయనపై గతంలో చాలా కేసులు అయితే నమోదైన పరిస్థితి కనిపించింది. వీటన్నిటిపై సోషల్ మీడియాలో జరిగిన కేసుల వ్యవహారానికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అప్పట్లో సిఐడికి దర్యాప్తుగా తీసుకుంది. దానిలో భాగంగానే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసినట్లు కూడా చెప్తా ఉన్నారు. కానీ పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించి ఇంకా ఏపీ పోలీసులు అయితే మాత్రం అధికారికంగా ఎటువంటి సమాచారాన్ని అయితే ఇవ్వలేదు. రాజకీయ శివ, అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కూడా ఆయన అబద్ధపు వ్యాఖ్యలు కూడా చేసినట్టు తెలిసింది. అయితే దానికి సంబంధించి అరెస్ట్ చేశారనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఏదైతే పోసాని కృష్ణమురళి వ్యవహారానికి సంబంధించి కూడా గత కొంతకాలంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో వివాదాస్పదమైన పరిస్థితి కనిపించింది. అయితే వివాదాస్పదానికి సంబంధించి అంటే ఖచ్చితంగా ఎక్కడా మాట్లాడటానికి వీల్లేని భాష, చెప్పుకోవటానికి భాషకి సంబంధించి కూడా వ్యవహారాలు కొనసాగినట్లు తెలుస్తా ఉంది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను రాజకీయాలకి దూరంగా ఉంటున్నానని ఒకవైపు చెప్తూనే మరొక వైపు ఆయన ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి తరచూ వినిపిస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికారులు అతనిపై అనేక చోట్ల అంటే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, అలాగే అనంతపురం, కడప జిల్లాలో పలు చోట్ల కూడా పోసాని కృష్ణమురళిపై టీడీపీ అధికారంలో